నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. అత్తిలి పరిసర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుండి వర్షం కురియడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీపావళి వస్తున్న సందర్భంగా వర్షం పడడంతో దీపావళి మందుగుండు సామాగ్రి విక్రయదారులు ఆందోళన చెందారు. సోమవారం వాతావరణం తెరిపిస్తే వ్యాపారాలు సాగగలవని విక్రయదారులు తెలిపారు. అత్తిలిలో దీపావళి విక్రయ దుకాణాలు అత్తిలి డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేశారు. దీపావళి పర్వదినం సందర్భంగా అత్తిలిలోని ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. మంగళవారం అమావాస్య ఉండడంతో బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుందని పండితులు తెలిపారు. కార్తీక పాడ్యమి స్నానాలు బుధవారం నుండి ప్రారంభించాలని తెలిపారు. కార్తీక మాస సందర్భంగా అత్తిలి ఉమాసిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేక బారికేడ్లు నిర్మించారు. కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు పలు దేవాలయాల్లో నిర్వహించినట్లు తెలిపారు. కార్తీక మాస ఆకాశ దీపాలు ఆలయాల వద్ద వెలిగిస్తారు. దీపాలు వెలిగించే భక్తులు ముందుగా ఆలయాల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకుంటున్నారు. జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి దిగువ తరగతి వర్గాలకు ఎంతో మేలు జరుగుతోందని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం తణుకు మండలం పైడిపల్లిలో ఏర్పాటు చేసిన దీపావళి బాణసంచా దుకాణాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. జీఎస్టీ 2.0 సంస్కరణల కారణంగా మధ్యతరగతి కుటుంబానికి ఏడాదికి 15,000 చొప్పున ఆదా అవుతోందని తెలిపారు. మొదటి సంవత్సరంలోనే దాదాపు 8,000 కోట్లు రాష్ట్రంలో ఆదా అవుతుందని అన్నారు. ప్రతి కుటుంబంలో దీపావళి పండుగ ఆనందోత్సవాల మధ్య జరుపుకునే విధంగా బాణసంచా కొనుగోలు చేసిన ప్రజలకు జీఎస్టీ కారణంగా ధరలు తగ్గి ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గంలోని ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు పాల్గొన్నారు. నవరాత్రి మొదటి రోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జీఎస్టీ 2.0ని అమలు చేసి దేశంలోనూ అదేవిధంగా రాష్ట్రంలోనూ ప్రతి కుటుంబంలోనూ కూడా కొత్త వెలుగులు నింపే విధంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చి గతంలో ఉన్నటువంటి 4 ట్యాక్స్ విధానాలని 2 ట్యాక్స్ విధానాలకు చేసి ఈరోజు పన్నులన్నింటినీ కూడా తగ్గించి గతంలో ఉండేటటువంటి 5%, 12%, 18%, 28%ని ఈరోజు 2 స్లాబ్లుగా తీసుకొచ్చి 5%, 18% మాత్రమే ఉంచి అనేక వస్తువులని ఈరోజు తగ్గించి జీఎస్టీకి ప్రతి కుటుంబానికి కూడా సంవత్సరానికి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ఆదాయ విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు జీఎస్టీని అమలు చేస్తుంది. ముఖ్యంగా పేద దిగువ మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా కనీసం 15,000 రూపాయలు సంవత్సరంలో ఆదా అవుతుంది. ఆ విధంగా మొదటి సంవత్సరంలోనే మన రాష్ట్రంలో 8,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకి ఆ బెనిఫిట్ కనిపిస్తుంది. ఈరోజు దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి 8,000 కోట్ల రూపాయలు ప్రయోజనం కలుగుతుంది మన రాష్ట్రంలో. అదేవిధంగా ప్రతి కుటుంబంలోనూ కూడా ఈరోజు దీపావళి పండుగ పెద్ద ఎత్తున ఆనందోత్సవాల మధ్య జరుపుకునే విధంగా, వెలుగులు నింపే విధంగా ఈరోజు దీపావళి పండుగ కూడా ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ మన తణుకులో పైడిపర్రు దగ్గర ఉన్నటువంటి యాక్సిస్ బ్యాంక్ వెనకమాలలో ఉన్నటువంటి దీపావళి సంబంధించినటువంటి షాపుల దగ్గర ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున ఈరోజు వారు క్రాకర్స్ ఇవన్నీ కూడా దీపావళి మందుగుండు సామాగ్రిని అంతా కూడా కొనుక్కుంటున్నారు. కుటుంబాలన్నీ కూడా వచ్చి ఈరోజు ప్రభుత్వం అమలు చేసినటువంటి జీఎస్టీ వలన ఈరోజు అన్ని ధరలు కూడా తగ్గి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఆ విధంగా ఇక్కడ దీపావళికి సంబంధించినటువంటి ప్రతి కుటుంబం కూడా గతంలో కన్నా ఎక్కువగా ఇక్కడ వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు వారు కూడా చెప్తున్నారు గతంలో కన్నా బాగా వస్తున్నారని. వారందరూ కూడా వచ్చి ఇవాళ రేపు ఈ విధంగా ఇక్కడ వ్యాపారాలన్నీ కూడా ఆనందంగా చేసుకుంటున్నారు. వారు కూడా ఈ కస్టమర్స్ వస్తున్న దాన్ని బట్టి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేసుకుంటూ మన తణుకులో కూడా ఇక్కడ పైడిపర్రు యాక్సిస్ బ్యాంక్ దగ్గర దీపావళికి సంబంధించినటువంటి సామాగ్రి కూడా వారికి జీఎస్టీ ప్రయోజనం కలిగే విధంగా ఈరోజు అందుతుందని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి రాణి సుస్మిత ఆదివారం నిడదవోలులో ఏర్పాటు చేసిన LE5 తాత్కాలిక పట్టాకుల లైసెన్స్ షాపులను తనిఖీ చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన తాత్కాలిక పటాకుల విక్రయ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక సదుపాయాలు, లైసెన్స్ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ
పటాకుల దుకాణాల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, అనుమతి లేని చోట పటాకుల విక్రయం జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు కూడా సురక్షిత దూరం పాటిస్తూ పటాకులు కాల్చాలని సూచించారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ద్వారా ప్రజలకు లభించే ఆర్థిక ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి ఉపయుక్తం అవుతాయని, ఇది నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. వినియోగదారుల అవగాహనతో సరైన బిల్లులు తీసుకోవడం, పన్ను చెల్లింపులో పారదర్శకతతో దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని ఎమ్మెల్యే గోరిట్ల బుచ్చే చౌదరి అన్నారు. వ్యాపారులు, వినియోగదారులు ఇద్దరూ సమానంగా లాభపడే విధంగా ఈ కార్యక్రమం రూపుదిద్దుకుందని, ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్తున్నామని జాయింట్ కలెక్టర్ వై మేఘనా స్వరూప్ పేర్కొన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం నగరంలోని పందిరి ఫంక్షన్ హాల్లో జరిగిన రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవాల్లో భాగంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరిట్ల బుచ్చే చౌదరి, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా జీఎస్టీ నోడల్ అధికారి వై మేఘనా స్వరూప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, గత నెల రోజులుగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించామని తెలిపారు. ఎమ్మెల్యే గోరిట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ, జీఎస్టీ 2.0 సంస్కరణల వలన పన్నుల పారదర్శకతతో పాటు ప్రజలకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. బిల్లులు తీసుకోవడం ద్వారా పన్నుల్లో పడే భాగస్వామ్యం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని, ప్రతి వినియోగదారుడు బాధ్యత వ్యవహరించాలని సూచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్, జీఎస్టీ నోడల్ అధికారి వై మేఘనా స్వరూప్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై గత నెల రోజులుగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు జీఎస్టీ సంస్కరణపై అవగాహన కల్పించామని పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల జాయింట్ కమిషనర్ బి సుధాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 4300 అవగాహన కార్యక్రమాలు చేపట్టి జీఎస్టీ ఛాంపియన్లు ప్రతి ఇంటికి వెళ్లి ధరల వ్యత్యాసాలపై వివరాలు అందించారని తెలిపారు. ప్రభుత్వం నుంచి చాలా రిఫార్మ్స్ అనేవి రావడం జరిగింది. మనము ఇందాక చెప్తున్నట్టు నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతున్నారు, కానీ మనకు మాత్రం అది అర్థం కాదు. మనకేంటి ఉపయోగం అనేది ఫైనల్గా యాజ్ ఎ ఎండ్ కన్జ్యూమర్, నేను షాప్కి వెళ్ళినప్పుడు కానీ నేను ఏదైనా వస్తువు కొన్నప్పుడు నాకేంటి ఉపయోగం దానివల్ల అనేది మనకి అవగాహన చాలా తక్కువ ఉంటుంది. యూజువల్గా ఈ టాక్సేషన్ కానీ ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్, మన దగ్గర చాలా ట్యాక్స్ ల్యాబ్స్ ఉండడం కానీ రకరకాల కారణాల వల్ల. కానీ ఈ లాస్ట్ 1 month ప్రోగ్రామ్ చేపట్టడం, మన ప్రభుత్వం చేపట్టడం, ప్రతి BOA ద్వారా, ప్రతి అర్బన్ గ్రూప్స్ ద్వారా, సచివాలయాల ద్వారా, ప్రతి మహిళలు కానీ ప్రతి కుటుంబంలో కానీ ఈ మెసేజ్ అనేది 1 month నుంచి తీసుకెళ్ళడం ద్వారా అవేర్నెస్ అనేది మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో కూడా చాలా బాగా అవేర్నెస్ దీనివల్ల వచ్చింది. ఇందాకే ఆర్పి గారు చెప్తున్నారు, చిన్న టీవీలు తీసేసి అందరూ కూడా పెద్ద టీవీలు కొనుక్కుంటున్నారని. అది ఆనందపడాలో బాధపడాలో తెలియలేదు నాకు పర్సనల్గా. మీరు పెద్ద టీవీ కొనుక్కున్నందుకు ఆనందంగా ఉంది, కానీ టీవీ తక్కువసేపు చూస్తే ఇంకా అందరూ కుటుంబ సభ్యులు అందరూ ఆనందంగా ఉంటారు అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో బట్ అలానే మనకి చాలా ఫీల్డ్స్లో కూడా మనకి టాక్సేషన్ తగ్గింది. సో ఇలా మనందరికీ కూడా అవగాహనలో కూడా మనం జిఎస్టీ గురించి చూసుకుంటే వేరే స్టేట్స్లో కూడా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మాకు మీరు 18% నుంచి 5% కొని చేశారు, 12% నుంచి 0% కొని చేశారు. ఇప్పుడు మనకి కార్లు కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, అదర్ ఐటమ్స్లో కూడా జిఎస్టీ బాగా తగ్గింది. హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లో జిఎస్టీ లేదు. చాలా ఎడ్యుకేషనల్ ఐటమ్స్ జిఎస్టీ 0% ఉంది, కొన్ని వస్తువులు 5% ఉంది. ఇలా అన్నిటిలోనే కూడా మనకి టాక్సేషన్ తగ్గింది. ఇది మన వేరే రాష్ట్రాల్లో చాలా కంప్లైంట్స్ వచ్చినా సరే మన రాష్ట్రంలో ఈ స్కీమ్ లాస్ట్ 1 month నుంచి అవేర్నెస్ తీసుకెళ్ళడం వల్ల బాగా కంప్లైంట్స్ కూడా తక్కువ వచ్చినాయి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క సక్సెస్ మన స్టేట్ గవర్నమెంట్కి. కానీ ఇంకా కూడా మనం ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి ఏం కొన్నా సరే జిఎస్టీ ఇన్వాయిస్ మనం అడగము. ఇన్వాయిస్లో ఎంత టాక్సేషన్ కడుతున్నాం అనేది మనం చూసుకోము. సో అది కూడా ఆ అవగాహన కూడా మన అందరిలో రావాలని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఇక్కడ చాలా మందిని అడగడం జరిగింది. అన్ని స్టాల్స్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు చాలా బాగా నైపుణ్యం కానీ స్కిల్ కానీ మన వాళ్ళ దగ్గర ఉన్నంత ఇంకెవరి దగ్గర లేదు. కానీ ఆ స్కిల్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే దగ్గర మనం కొంత లోపిస్తున్నాము. ఇందాక నాకు స్టాల్స్ దగ్గర చాలా మంది మంచి వంటలు కానీ, చేనేత చీరలు కానీ, లేదంటే పచ్చడి కానీ, లోకల్గా చేసే స్వీట్స్ కానీ, బ్యాగ్లు కానీ అన్నీ బాగా చేస్తున్నారు.
దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిన కారణంగా ఆ రోజు జిల్లా, డివిజన్, మండల, సచివాలయ స్థాయిల్లో నిర్వహించాల్సిన పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ రెడ్సెల్ సిస్టమ్ కార్యక్రమం జరగదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులు, అభ్యర్థనలు, సూచనలు 1100 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ సూచించారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సేవలు మరింత పారదర్శకంగా, సులభంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని కొవ్వూరులో ఏర్పాటు చేసిన తాత్కాలిక పటాకుల లైసెన్స్ షాపులను, అక్కడ భద్రత ఏర్పాటును పరిశీలించి షాపుల నిర్వాహకులకు తగిన సూచనలు చేయడం జరిగిందని జిల్లా అగ్నిమాపక అధికారి ఎం. మార్టిన్ లూథర్ కింగ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పటాకుల షాపులు ఏర్పాటు చేసిన ఫైర్ ఎగ్జిక్యూషన్ పరికరాలను పరిశీలించి వాటి పనితీరును పరీక్షించారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి భద్రతా ప్రమాణాలు, అగ్ని నిరోధక చర్యలు, షాపుల మధ్య దూరం వంటి అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అగ్ని ప్రమాదాలను నివారించడానికి షాపుల్లో తగినంత మట్టి, నీటి బకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ సిద్ధంగా ఉంచాలని సూచించారు. ప్రజలు, విక్రేతలు సురక్షంగా దూరం పాటిస్తూ అగ్నిమాపక శాఖ సూచనలు ఖచ్చితంగా పాటించాలని అన్నారు. దీపావళి సందర్భంగా ప్రజల భద్రతను కాపాడడానికి అగ్నిమాపక శాఖ పూర్తి సన్నద్ధతో ఉందని జిల్లాధికారి తెలిపారు. ఈనాటి బంగారు మాట: మనసు చెప్పినట్లు మనం వినడం కాదు, మనం చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. గౌతమ్ బుద్ధుడు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.